నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి రాత్రి 12 గంటలకు అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇదంతా ఒక డైవర్షన్ లాగా చెయ్యాలని చెప్పేసే, అంటే జీవీ రెడ్డి కేసుని పక్కదో పట్టించాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారంటారా టీడీపీ? అయి ఉండొచ్చు. అయి ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా విషయాలు కాంప్లికేటెడ్గా జరుగుతూ ఉంటాయి. పోసాని కృష్ణమురళిని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది ప్రశ్న. అంటే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. ఎప్పుడైతే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గాను, టీడీపీ కూటమికి అనుకూలంగాను ప్రజాభిప్రాయం వచ్చిందో ఆ క్షణమే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో తెల్లజెండా ఎగరేశాడు పోసాని కృష్ణమురళి. భవిష్యత్తులో నేను ఇంకా రాజకీయాలు మాట్లాడను, నేను రాజకీయ పార్టీతో అనుసంధానమై ఉన్న రోజుల్లో ఏదైనా ఓవర్గా మాట్లాడుంటే నన్ను క్షమించండి అని చెప్పి ఆయన చేతులెత్తి జోడించి, నేను భయపడుతున్నాను, నాకు ఏదైనా జరుగుతుందని, నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది అని భయపడుతున్నాను. ఇది కూడా ఓపెన్గా చెప్పాడు ఆయన. చెప్పి నేను వీళ్ళని కాపాడుకోవటం కోసం, ఈ ఇంటిని కాపాడుకోవటం కోసం నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను, నన్ను వదిలిపెట్టేయండి, నేను ఇంకా జీవితంలో రాజకీయాల్లోకి రాను, ఎవరి గురించి మాట్లాడను అని ఆయన చాలా చాలా సబ్మిసివ్గా, చాలా ఒబీడియంట్గా, ఒక రకంగా సరెండర్ అయిపోయి మాట్లాడాడు. మాట్లాడేసిన సమయంలో నోటికొచ్చినట్టు తిట్టేసి ఇలా సబ్మిసివ్గా మాట్లాడితే సరిపోతుందా అంటే, నేను పబ్లిక్గా కన్ఫెస్ అవుతున్నాను కదా అన్నాడు ఆయన. నువ్వు పబ్లిక్గా కన్ఫెస్ అయిపోతే సరిపోతుందా అని కూడా చాలామంది మాట్లాడారు. కానీ నెమ్మదిగా ఆ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు ఏం లేవు. ఆయన క్షమాపణలు వేడుకున్న తర్వాత కూడా ఆయనకి ఇండస్ట్రీ నుంచి పిలుపులేం రాలేదు. ఏ సినిమాకి ఆయన రచయితగాను పనిచేయట్లేదు, నటుడుగాను పనిచేయట్లేదు. ఈ మధ్య కాలంలోనే ఆయన ఇండస్ట్రీకి కూడా ఒక విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశాడు. అంటే, నేను సారీ చెప్పేశాను కదా, నన్ను ఎందుకు పిలవట్లేదు, నేను ఇంకా రాజకీయాలు మాట్లాడను అని. అయితే పోసాని కృష్ణమురళితో పాటు చాలామంది రాజకీయాలతో ఉన్నారు. కానీ పోసాని కృష్ణమురళి లాగా వాళ్ళెవరూ అగ్రెసివ్గా మాట్లాడలేదు. అందుకని పోసానిని డిఫరెంట్గా చూస్తున్నాం మేము అని ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుతున్నారు. పోసాని దూకుడు ఏ స్థాయిలో పెంచాడంటే, ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మాత్రమే కాదు, చంద్రబాబుని, అలాగే లోకేష్ని, పవన్ కళ్యాణ్ని మాత్రమే కాదు, రామోజీరావు గారిని, అలాగే రాధాకృష్ణ గారిని, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మాట్లాడేవాడు. ఈ మాట్లాడే క్రమంలో ఆయన పొలిటికల్ క్రిటిసిజం మాత్రమే కాకుండా తిట్లలోకి వెళ్ళేవాడు. ఆ తిట్లలోకి వెళ్ళటం కూడా చాలా ప్రాక్టికల్గా చేసేవాడు, చాలా వ్యూహాత్మకంగా తిట్టేవాడు ఆయన. ఇప్పుడు కూడా అదే చెప్తాడు ఆయన ఇప్పుడు ఆయన ఆ రోజున తిట్టిన తిట్లన్నీ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇలా తిట్టాడు అని చెప్పి మళ్ళీ ఆ తిట్లన్నీ తీసుకొచ్చి సర్క్యులేషన్లో పెట్టారు వీళ్ళు, టీడీపీకి చెందినటువంటి సోషల్ మీడియా సైన్యం. ఆ తిట్లన్నీ కనుక చూస్తే ప్రతి తిట్టులోనూ ఒక లాజిక్ వెతుక్కున్నాడు ఆయన. లాజికల్గానే తిట్టాడు. ఎక్కడ అది తిట్టుగా కనిపిస్తుంది, కానీ ఆ తిట్టుకు కూడా ఆయన ఏదో సమాధానం చెప్పుకోగలడు. ఉదాహరణకి ఒక తిట్టు ఉంది, ఒక వీడియో చూశాను నేను ఈరోజే పొద్దున. పవన్ కళ్యాణ్ని ఆయన అన్నాడు అని చెప్పి కేసు పెట్టచ్చు, కానీ అక్కడ ఏ కాంటెక్స్ట్లో అన్నాడంటే, ఆయన మహాకవి శ్రీశ్రీ గారు రాసినటువంటి ఒక పోయంలో డైలాగ్, అది పోయంలో వాక్యం, అసలే ఈ ధూర్త లోకంలో నిలబడజాలక తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం అని చెప్పి ఆయన జనార్దన్ రావు గురించి రాసినటువంటి కవిత. అది జనార్దన్ రావు గారికి మహాప్రస్థానం అంకితం ఇస్తూ రాసినటువంటి కవితలో వాక్యం అది. అసలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకునే వెళ్ళిపోయావా నేస్తం అని రాసిన దాన్ని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ లాంటి అసలే ధూర్తలోకంలో అని మాట్లాడాడు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లి విచారణలో నువ్వు పవన్ కళ్యాణ్ ఇలా తిట్టావు అంటే
అది నా తిట్టు కాదండి, మహాకవి శ్రీశ్రీ గారి పోయంలోంచి ఆ వాక్యం తీసి ఇక్కడ ఉటంకించాను తప్ప నాకేం తెలియదు అంటాడు ఈయన. ఇలాంటివే దాదాపు ఆయన తిట్టిన తిట్లన్నీ. రామోజీరావు గారి దగ్గర ఆయన పనిచేశాడు కొంతకాలం మార్గదర్శిలో. ఆ మార్గదర్శిలో పనిచేస్తూ ఉండగా తన చేత అక్రమాలు చేయించే ప్రయత్నం చేశాడు రామోజీరావు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన కొన్ని వందల వీడియోల్లో మాట్లాడాడు. అదే కంటెంట్. అలాగే చంద్రబాబు గారి గురించి మాట్లాడాడు. అయితే పవన్ కళ్యాణ్తో ఈయన గొడవ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గురించి ఈయన మాట్లాడటం మొదలుపెట్టిన రోజుల్లో ఈయన ఇంటి మీద దాడి జరిగింది. అది పవన్ కళ్యాణ్ అభిమానులే చేశారు అని చెప్పి ఆయన ఇంకొంచెం డోస్ పెంచి తిట్టడం మొదలుపెట్టాడు. ఈ డోస్ పెంచి తిట్టడం తర్వాత ఈ దాడులు ఆగినాయి. కేవలం పోసాని కృష్ణమురళి ఒకడే కాదు, ఆ టైంలో ఎవరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా వాళ్ళ మీద ఆయన అభిమానులు విరుచుకుపడ్డారు. అలా రకరకాలుగా కత్తి మహేష్ మీద కూడా అలాగే దాడులు జరిగాయి. ఎప్పుడైతే ఈ దాడులు జరిగాయో ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు, విడాకుల గురించి మాట్లాడాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఆయనే కాదు, ఆ టైంలో వైసీపీ ఆ టైమే కాదు, ఇప్పటికీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా పబ్లిక్ డయాస్ మీద పవన్ కళ్యాణ్ని విమర్శించాల్సి వస్తే ఈ విడాకులు పెళ్లిళ్ళు తప్ప ఇంకోటి మాట్లాడేవాడు కాదు. ఆయన పొలిటికల్ క్రిటిసిజం ఉంటుంది. ఆ పొలిటికల్ క్రిటిసిజం చేయకుండా పర్సనల్ జీవితం గురించి మాట్లాడటం తప్పు. ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రేరణ పొంది పోసాని కృష్ణమురళి చేశాడు. పైగా పోసాని కృష్ణమురళి ఆ రోజున ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఒక కీలక పదవిలో ఉండి సినిమా పరిశ్రమని కలుపుకుని వెళ్లాల్సిన పనిలో ఉండి ఆయన ఇండస్ట్రీలో ఒక సెక్షన్ని, ఒక బలమైన సెక్షన్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. అది చాలామందిని గాయపరిచింది. అయితే అదంతా చరిత్ర. ఈయనకు తెలుసు, పోసాని కృష్ణమురళికి తెలుసు, ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, లేదు కూటమి అధికారంలోకి వస్తే, కూటమిలో కీలక భాగస్వాములు తెలుగుదేశం, జనసేన, ఈ రెండు పార్టీల నాయకుల్ని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఈ దాడి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన తెల్లజెండా ఎగరేశాడు. ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చిన వెంటనే తన ఇంటికి అందరినీ పిలిపించుకుని, అప్పటికి ఆయన అరెస్టు జరుగుతుంది అని ట్రోల్ జరుగుతోంది. దాదాపు మీడియాలో రోజుకొక వార్త సర్క్యులేట్ అవ్వటం మొదలైంది. ఈ క్రమంలోనే ఈయన తెల్లజెండా ఎగరేసి క్షమాపణలు చెప్పేసి ఇంక నాకే సంబంధం లేదు అని చెప్పి తప్పుకునే ప్రయత్నం చేశాడు. అలాంటిది ఇంతకాలం తర్వాత, 9 నెలల తర్వాత ఇప్పుడు పోసాని ఎందుకు గుర్తొచ్చాడు వీళ్ళకి అంటే, వల్లభనేని వంశీ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన మీద కూడా ఇదే గొడవ. ఇప్పుడు పోసాని బయటకు వస్తాడా రాడా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే ఈరోజు ఆయన్ని రైల్వే కోడూరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. హాస్పిటల్లో చూపించటం అంటేనే ఆల్మోస్ట్ రిమాండ్కి పంపించడం లాంటిది. రిమాండ్కి పంపించే ఉద్దేశంతోనే అలా తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత కోర్టుకు కూడా పెట్టేసి ఉంటారు. ఈ పాటికి కోర్టుకు పెట్టేస్తే రిమాండ్ రాస్తే వెళ్ళిపోతాడు. పీటీ వారెంట్స్ వస్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు ఈ కేసులు నాలుగు మూలలా ఉన్నాయి ఆయన మీద. కొన్ని చోట్ల సిఐడి దర్యాప్తు జరుగుతున్నటువంటి కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు పోసాని. కాబట్టి ఆ కేసుల్లో కూడా వారెంట్లు వస్తాయి. వారెంట్లు వచ్చాక ఈయన్ని వాయిదాలకు తిప్పుతారు అన్ని చోట్ల. ఈ అన్ని కేసుల్లో అన్ని కోర్టుల్లోనూ బెయిళ్లు తీసుకుని అన్ని చోట్ల షూరిటీలు పెడితే తప్ప బయటకు రాని ఒక పరిస్థితి క్రియేట్ చేశారు అతను. కాబట్టి పోసాని ఇమ్మీడియట్గా ఈరోజే బయటకు వచ్చేస్తాడని చెప్పలేము. ఈరోజు రాకపోవచ్చు, బెయిల్ వచ్చే అవకాశం ఉంది, కానీ మిగిలిన కేసుల్లో కూడా రావాలి. అప్పుడు మాత్రమే బయటకు వస్తాడు. ఈ ప్రోగ్రాం అంతా దేనికి జరుగుతోంది? ఆల్రెడీ వైసీపీ దాడి మొదలుపెట్టింది. ఇది జీవిరెడ్డి కూడా ఆల్రెడీ ఆయన వెనక్కి లాక్కొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆయన్ని తిరిగి టీడీపీ వైపు అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆయన నో చెప్తున్నాడు. పైగా చంద్రబాబు మీద కొంచెం హార్ష్గానే మాట్లాడుతున్నాడు ఆయన అనేది వినిపిస్తోంది.
ఇవి బయటకు రాకుండా ఉండటం కోసమే ఇప్పుడు పోసాని అరెస్ట్ జరిగింది అనేది అలా జరిగి ఉంటుంది అనుకోవడానికి బలమైన ఆధారం అయితే ఉంది. డెఫినెట్గా పోసాని చేసింది చిన్న తప్పేం కాదు, అది పెద్ద తప్పే. ఆయన కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కూడా పాల్పడ్డాడు. ఆయనే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా. అంటే విడాకుల గురించి పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం కాన్స్టిట్యూషనల్ వైలేషన్. చట్టం ఇచ్చిన పరిధి మేరకు అవకాశాలను ఉపయోగించుకునే చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి విడాకుల గురించి మాట్లాడటం అంటే చట్టాన్ని వ్యతిరేకించి మాట్లాడటం, అది తెలియట్లేదు వాళ్ళకి. కాబట్టి బలమైన కేసు పెట్టడానికి అవకాశం ఉంది. అంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అనే లెవెల్లో కేసు కనుక పెడితే ఇప్పట్లో బయటకు రాడు. అంత బలమైన కేసులు పెడతారా లేదా అనేది చూడాలి. అయితే పోసాని ఈ లోపే మాట్లాడుకుంటాడు, డీల్ మాట్లాడుకుంటాడు. అయ్యా నన్ను ఏం చేయమంటారో చెప్పండి, అది చేసేస్తాను. ఏం మాట్లాడమంటారో చెప్పండి, అది చేస్తాను. అండర్టేకింగ్ రాయటానికి సిద్ధపడి ఉన్నాడు ఆయన. అండర్టేకింగ్ రాయించుకుని అతను వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకు ఇప్పుడు ఈ గొడవ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా జీవీ రెడ్డి వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసమే అని కొంతమంది మాట్లాడుతున్నారు. అదొకటే కాదు, తెలుగుదేశం పార్టీ లోపల ఉన్నటువంటి అసంతృప్తిని కూడా కంట్రోల్ చేయటం కోసం అనేది ఒక ప్రోగ్రాం. అంటే ఈ అరెస్టులు జరిగి తీరాలి, చాలా మందిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ ఉంది. అంటే వైసీపీ టైంలో తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేసిన వాళ్ళని మనం ఉపేక్షించాలా, పగ తీర్చుకోవద్దా, పగ పచ్చిగానే ఉంది ఇంకా అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి వాళ్ళ గొంతుల్ని వాళ్ళని సంతృప్తిపరచడానికి, ఆ గొంతులకి బలమైన వాహకంగా కొన్ని పత్రికలు నిలబడి ఉన్నాయి. ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక రెగ్యులర్గా ఇలాంటి వాదనలకి కొంచెం ఊతమిచ్చి వార్తలు రాస్తున్నారు. అందుకని వీళ్ళని కొంత కంట్రోల్ చేయటం అనే ప్రోగ్రాం కూడా ఉంది అరెస్ట్ వెనకాల. మేము ఎవరిని ఉపేక్షించం. నెక్స్ట్ రోజా అంటున్నారు, నెక్స్ట్ రోజా, తర్వాత గుడివాడ కొడాలి నాని, వీళ్ళందరూ ఉన్నారు లైన్లో. చివరి వరుసలో అంటే లాస్ట్ పేరుగా ఆయనది వినిపిస్తోంది మచిలీపట్నం నాని, పేరుని నాని. ఆళ్ల నాని ఆల్రెడీ తెల్లజెండా ఎగరేసి వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని ఇరికించకపోవచ్చు. కానీ ఈ ఇద్దరు నానీలకి అయితే ఉంది, గ్యారంటీగా వాళ్ళిద్దరూ రాడార్లో ఉన్నారు అనే మాట వినిపిస్తోంది. కానీ ఇమ్మీడియట్గా జరగదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటే తప్ప అరెస్టులు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అరెస్ట్ చేశారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో వ్యూహం ఉంది అనే అనుమానం ప్రజలలో ఉంది. అది నిజం కూడా. ఈ అరెస్టు కూడా వ్యూహాత్మకంగానే చేశారు వాళ్ళు. ఒకటి ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ, అలాగే ఈ సూపర్ 6 గురించి అసెంబ్లీ వేదికగా జరిగిన గొడవ, ఈ పగ సాధింపు కార్యక్రమంలో అసంతృప్తులని సంతృప్తిపరచటం, ఇవన్నీ లింక్ చేసి పోసాని మీద ఒక కేసు పెట్టారు. ఆయన రేపో ఎల్లుండో ఒక అండర్టేకింగ్ రాసేసి కాళ్ళకి దండం పెట్టేసి బయటకు వచ్చేస్తాడు. ఇది అవసరం పోసానికి కూడా. అంటే ఇప్పుడు జైలుకు వెళ్ళి క్షమాపణలు చెప్పుకుని బయటకు వచ్చేస్తే అతను తిరిగి ఇండస్ట్రీతో అటాచ్ అయ్యే అవకాశం ఉంది, సినిమా పరిశ్రమతో. కాబట్టి ఇది పోసానికి అన్యాయం కాదు, న్యాయమే. పోసానికి న్యాయం చేస్తున్న తెలుగుదేశంగానే అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.